హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తట్టవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారిగా వీడియోతో మళ్ళీ వచ్చేసాడు మీ ధన్విక్. ఇంకా లేదంటే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న క్వశ్చన్ అండి. అదేంటంటే, చిన్ను వాళ్ళ తాతయ్య దగ్గర కొన్ని ఆవులు కొన్ని కోడులు ఉన్నాయి. వాటికి అన్నిటికీ కలిపి 46 కాళ్ళు 32 కళ్ళు ఉన్నాయి. ఆవుల సంఖ్య కోడి సంఖ్య మీకు చెప్పగలరా? చూద్దాం, మీరు చెప్పగలరేమో. ఈరోజు నేను చెప్పే కథ పేరేంటంటే, దొంగ దొరికాడు. అక్బర్ రాజ్యంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి ఇంట్లో ఒక పనివాడు వాళ్ళ ఇంట్లో ఉన్న ధనాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక అప్పుడు వ్యాపారి ఒక పని నుండి రాజధానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆ రాజధానికి వెళ్ళే దారిలో ఒక మార్కెట్ కూడా ఉంది. అప్పుడు అతను మార్కెట్లోంచి వెళ్తూ ఉంటే అప్పుడు తన పనివాడు కనిపించాడు. ఇతను నిన్న నా ఇంట్లో నగలు దోచుకున్నాడు కదా, ఎందుకు దోచుకున్నాడో అడుగుదాం అని చెప్పి అతని పనివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోపోతూ ఉంటే ఈ పనివాడు రివర్స్లోనే ఆ వ్యాపారిని దొంగ దొంగ అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి నేను దొంగని కాదు అని ఎంత మొత్తుకున్నా ఆ చుట్టూ ఉండే ప్రజలు ఒప్పుకోలేదు. అప్పుడు ఈ వ్యాపారిని దాంతోపాటు పనివాడిని బట్టలు అప్పగించారు. అప్పుడు ఆ వ్యాపారిని ఇంకా పనివాడిని వాళ్ళిద్దరిని సైనికులు అక్బర్ దగ్గర వదిలిపెట్టారు. అప్పుడు అక్బర్ జరిగింది మొత్తం విన్నాడు. అప్పుడు దీని కేసు సాల్వ్ చేయాలంటే నా వల్ల కాదు, ఇది ఖచ్చితంగా బీర్బల్ వల్లే అవుతుంది చెప్పి అక్బర్ బీర్బల్ని పిలిచి జరిగింది మొత్తం చెప్పాడు. అప్పుడు బీర్బల్ ఇలా చెప్పాడు, అవునా, ఇప్పుడు నేను తెలుస్తాను ఎవరు దొంగ ఎవరు వ్యాపారం అని. అప్పుడు బీర్బల్ భటులతో ఏం చెప్పాడంటే, వీళ్ళ ఇద్దరు మొక్కలకి ముసుగు వేయండి, ముసుగు వేసి కిటికీ నుంచి బయటకి మొక్కలు పెట్టనివ్వండి అని బీర్బల్ సైనికులతో చెప్పాడు. సైనికులు అలాగే చేశారు. అప్పుడు బీర్బల్ గట్టిగా పనివాడి తలని గట్టిగా నరికేయండి అని అన్నాడు. అప్పుడు పనివాడు అమ్మో అమ్మో నరికేస్తారు అని చెప్పి అతను దాంట్లో నుంచి తల తీస్తారు. అప్పుడు బీర్బల్కి దొంగ ఎవరో తెలిసింది. అప్పుడు అతన్ని అక్బర్ శిక్షించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మా ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మన telugustories.net. ఫస్ట్లో చెప్పిన క్వశ్చన్ గుర్తుందిగా, దీనికి ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారంటే తెలుసుకోండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్ తట్టవర్తి.